నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సుందరరామరెడ్డి గారు. నమస్తే. సుందరరామరెడ్డి గారు, గత 2-3 రోజుల నుంచి మార్కెట్లో వాలటాలిటీ నడుస్తుంది. అయితే ఒకవైపు వాలటాలిటీ నడుస్తున్నా కూడా ఈ వాలటాలిటీని తట్టుకొని నిలబడగలిగే స్టాక్స్ ఇప్పుడున్న పరిస్థితులు ఏమన్నా ఉన్నాయంటారా? అటువంటివి ఏమన్నా ఉంటే ఇన్ఫర్మేషన్ కొరకు, ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు మంచి వాల్యూ ఉన్న స్టాక్స్ ఏదైనా ఒక 2-3 గురించి మన ప్రేక్షకులకు తెలియజేయగలరు? డెఫినెట్గా అండి. బేసికల్గా లాస్ట్ 2-3 డేస్ నుంచి ఏ అయితే స్టాక్స్ పడకుండా అంటే టైం కరెక్షన్ అవుతూ ఉంటాయో అవన్నీ మంచి స్టాక్స్ కింద మనం కన్సిడర్ చేయొచ్చండి. అండ్ వాల్యూ పరంగా చెప్పాలంటే వోల్టాస్ ఏసీ ఎలక్ట్రానిక్స్, అవునండి, అది కొంచెం బాగుంది. 730 పైన ఉన్నంత కాలం టువర్డ్స్ 1000 కల్ ట్రావెల్ చేస్తుంది. అంటే పర్టికులర్ లాస్ట్ 3 డేస్ నుంచి అసలు అది షేక్ అవ్వలేదండి, కొద్దిగా కూడా షేక్ అవ్వలేదు. ఎందుకంటే అది ఆల్రెడీ 2018 ప్రైస్లో దొరుకుతుంది మనకి ఇప్పుడు. ఎందుకంటే రీసెంట్గా మార్జిన్స్ బాగా డౌన్ అని చెప్పేసి స్టాక్ బాగా డిస్కౌంట్కి వచ్చిందండి. అంటే 2018లో ఉన్న 800 ప్రైస్కి కరెంట్ మార్కెట్లో కూడా దొరుకుతుంది అది. ఓకే, అంటే ఆల్మోస్ట్ ఒక 5 years నాటి ప్రైస్ ఇప్పుడు అవైలబుల్ దొరుకుతుంది. అంటే అప్పట్లో దానికి 6000 crores టర్న్ ఓవర్, ఇప్పుడు 9000 crores సేల్స్ టర్న్ ఓవర్ ఉన్నా సరే మార్జిన్స్ డౌన్ అయిన ఒక రీజన్ తోటి దాన్ని పడగొట్టారనమాట. బట్ కరెంట్ ప్రైస్ దగ్గర అయితే సేఫ్టీలో చాలా ఎక్కువ ఉన్నాయి. సో మనం వాల్యూ బయింగ్ అనుకోవచ్చు. అండ్ చార్ట్ ప్యాటర్న్ ఫాలింగ్ వెడ్జ్ అండి, బ్రేక్అవుట్ అయ్యి ముందుకు పోతుంది. అండ్ ఫస్ట్ టార్గెట్ 940 అండ్ సెకండ్ టార్గెట్ 1000 రూపీస్ టార్గెట్ తోటి షార్ట్ టర్మ్ ఉంచుకోవచ్చు. సో ఈ టైంలో ఏంటంటే ఆల్రెడీ పడిన స్టాక్స్లో పట్టడం తక్కువ అనమాట, రిస్క్ తగ్గిద్ది ఈ టైప్ మార్కెట్స్లో. సో కాబట్టి వోల్టాస్ని తీసుకోవచ్చు. రెండోది ఏంటంటే ఇండియాలో 21% మార్కెట్ షేర్ అండి వోల్టాస్కి. 21% మార్కెట్ షేర్ అండ్ వన్ ఆఫ్ ది లీడింగ్ బ్రాండ్ టాటా వాళ్ళది. అండ్ ప్రైస్ అది ఆల్రెడీ ఫండమెంటల్స్ కొంచెం షేక్ అయినాయి కాబట్టి ప్రైస్ కూడా షేక్ అయింది కాబట్టి మనం 5 years లో ప్రైస్కి దొరుకుతుంది. సో కరెంట్ ప్రైస్ దగ్గర దానికి సేఫ్టీ లెవెల్స్ బాగుంటాయి. సుందరరామరెడ్డి గారు, ఒక విషయం స్పష్టంగా చెప్పండి. ఈ వర్షాలు వరదలు స్టార్ట్ అయిన తర్వాత నుంచి ఈ ఏసీలు, ఈ రెఫ్రిజిరేటర్లు ఇవంతా కూడా బాగా డౌన్ ట్రెండ్లో ఉంది ఈ మార్కెట్ అని విన్నాను. బట్ ఇటువంటి టైంలో కూడా మరి ఈ వోల్టాసు మార్కెట్ని తట్టుకుని ఎలా సస్టైన్ కాగలుగుతుంది అంటారు ఈ ప్రైస్లో? రైట్. సో బేసికల్గా మనం ఏసీ అనగానే రిటైల్ పాయింట్ ఆఫ్ లో థింక్ చేస్తామండి. ఇండస్ట్రియలైజేషన్ పాయింట్ ఆఫ్ లో థింక్ చేశారనుకోండి, ఒక కొత్త హాస్పిటల్ వచ్చిందనుకోండి, వాళ్ళు ఏసీ టెంపరేచర్ 20-25 మెయింటైన్ చేయాల్సిందే. అది సమ్మరా వింటరా రైనీ సీజన్ సంబంధం లేదు. అందుకని వోల్టాస్ అంటే రిటైల్ వాడి ఫ్రిడ్జ్ ఒకటి అనుకోవడానికి వీలు లేదు. ఇండస్ట్రియలైజేషన్ బాగా వాడతారు, సెంట్రల్ ఏసీలు. అండ్ ఇండియాలో పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఓపెన్ అవుతున్నాయి, అన్ని సెంట్రల్ ఏసీలో ఉంటాయి. అండ్ ఇండస్ట్రియలైజ్ ఏసీ గోడెన్స్ ఎక్కువ ఉంటాయి, వేర్ హౌస్లు ఎక్కువ ఉంటాయి, కోల్డ్ స్టోరేజ్ యూనిట్స్ ఎక్కువ అవుతున్నాయి. అండ్ ఈ మధ్య 2025 నుంచి ట్రక్స్లో కూడా మ్యాండేటరీ అనమాట ఏసీ క్యాబిన్స్. అది కొత్త సెగ్మెంట్ ఒకటి డెవలప్ అవుతుంది ఆ ఏరియాలో. అండ్ మోర్ ఓవర్ ఇండియాలో 21% షేర్ ఉంది దీనికి ఏసీ మార్కెట్స్లో. మనం యూజువల్గా ఏమనుకుంటామంటే సమ్మర్ కాబట్టి ఏసీ సేల్స్ పెరుగుతున్నాయి కాబట్టి ఇమీడియట్గా స్టాక్ ప్రైస్ కూడా పెరిగిద్దేమో కొరలెంట్గా అనుకుంటాం. స్టాక్ మార్కెట్లో అలాంటి కొరలేషన్ ఉండకపోవచ్చు అండి. అందుకని ఈ స్టాక్ అయితే మాత్రం సమ్మర్ అంతా పడుతూనే ఉంది. అండ్ ఇప్పుడు రైనీ సీజన్లో మాత్రం రైన్ లాగానే పెరుగుతుందండి ఇది కూడా. సో ఆల్రెడీ బాటం తీసుకుంది 740 దగ్గర, కరెంట్ ప్రైస్ 800 ఉంది. సో లాస్ట్ 2 days నుంచి మార్కెట్ ఎంత డౌన్ అవుతున్నా ఇదేం డౌన్ అవ్వలేదండి. దాని మీన్స్ ఏంటంటే సెల్లర్స్ అందరూ అయిపోయారు. అండ్ మా వాల్యూమ్ అయితే బాగా గ్రీన్ వాల్యూమ్ బాగా పెరుగుతుంది, అంటే బయర్స్ బాగా పెరుగుతున్నారు. కాబట్టి మనం 930 ఫస్ట్ టార్గెట్, అంటే సెకండ్ టార్గెట్ 1000 కింద మనం హోల్డ్ చేసుకోవచ్చు. అంటే 730 పైన ఉన్నంత కాలం స్ట్రాంగ్గా ఉంటుందండి. ఒకసారి 730 కనుక డ్రాప్ అయింది అనుకోండి, డౌన్ ట్రెండ్ స్టార్ట్ అవుద్ది. అక్కడ మనం ట్రెండ్ క్లోజ్ చేసుకుని బెటర్ అనమాట. అందుకని స్టాక్ మార్కెట్ చాలా వింతగా బిహేవ్ చేసిద్దండి. అండ్ ప్రాఫిట్ బాగా పెరుగుతుంది, స్టాక్ ఈజీగా ఓడిపోద్ది. అండ్ స్టాక్లో వరస్ట్ రిజల్ట్ వస్తే స్టాక్ ఈజీగా పైకి లేద్ది. అందుకని డైరెక్ట్గా మార్కెట్లో ఏం జరుగుతుంది ఇది రిఫ్లెక్ట్ అవ్వాలని రూల్ ఏం లేదు. ఇన్సైడర్స్గా ముందే న్యూస్ తెలిసి దాన్ని డిస్కౌంట్ చేసుకుంటూ పోతూ ఉంటారు మార్కెట్లో. అందుకని ఏంటంటే డైరెక్ట్ రిలేషన్ ఉండకపోవచ్చు. అంటే ఉండేది ఏసీ ఇండస్ట్రియలైజ్ బాగా వాడతారు ఏసీలు, వాళ్ళ సీజన్ సంబంధం లేదు. అంటే మామూలుగా అందరూ ఎటువంటి అభిప్రాయం కలిగి ఉంటారంటే వేసవి కాలం రాగానే ఎలక్ట్రానిక్ గూడ్స్కి సంబంధించిన ధరలు పెద్ద ఎత్తున పెరుగుతాయి. ఈ ధరలు పెరుగుతున్నాయి కాబట్టి ఈ స్టాక్ ప్రైసెస్లో కూడా మంచి మూమెంట్ ఉంటుందనేది అందరికీ ఉన్న ఆలోచన. కొంతవరకు అది నిజం కూడా, బట్ అన్ని వేళ అది రిఫ్లెక్ట్ అవ్వదు. ఎందుకంటే ఏసీ మ్యానుఫ్యాక్చరింగ్ 3 months ముందే అయిపోతాయి. మన దగ్గర షోరూమ్ చేసేసరికి గ్యాప్ ఉంటుంది, మినిమం 3-4 months పడుతుంది. అందుకని స్టాక్ మార్కెట్లో 2-3 months ముందే డిస్కౌంట్ అవుతూ ఉంటాయి న్యూస్ అన్ని కూడా. కాబట్టి మేబీ ఫెస్టివల్ సీజన్ రెడీ అవుతుంది అనుకోవచ్చేమో.
దసరా దివాళీ టైంకి రెడీ అవుతుంది, ఎందుకంటే ఆ టైంలో బోనస్లు ఎక్కువ ఇస్తారు కాబట్టి ఇలాంటి ఎలక్ట్రికల్ గూడ్స్ ఎక్కువ కొంటారు ఆ టైంలో. 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ ఇవన్నీ కూడా. ఈ వినాయక చవితి, దసరా, దీపావళి అంటే ఇంకా బంపర్ ఆఫర్లు పెట్టేస్తారు. బహుశా ఆ న్యూస్ ఇన్బిల్ట్ అవుతున్నట్టుంది దీంట్లో. మొత్తానికి అయితే ఇన్స్టిట్యూషనల్ బయింగ్ జరుగుతుంది అండ్ స్టాక్ అయితే ముందుకు పోతుంది. అండ్ ఇక కరెంట్ ప్రైస్లో సేఫ్టీ లెవెల్స్ ఉన్నాయి. మార్కెట్ ఎంత పడ్డా ఇది 740 దాటి కింద బేస్ చాలా తక్కువ, ఎందుకంటే ఆల్రెడీ 2018 ప్రైస్కి వచ్చింది కాబట్టి. ఈ మధ్యకాలంలో దాని ప్రాఫిట్ డౌన్ అయింది కాబట్టి అది డిస్కౌంట్కి వచ్చింది అనమాట, అది రీజన్. అండ్ రెండో స్టాక్ అంటే డెల్టా కార్ప్ అండి, గేమింగ్. ఈ మధ్యకాలంలో జిఎస్టీ 28%, సో దాంతో ఒక్కసారిగా బాగా షేక్ అవుతుంది కౌంటర్ అండి. అండ్ ఇండియాలో లిస్ట్ అయిన గేమింగ్ కంపెనీస్ ఒకటి నజారా టెక్నాలజీస్ ఒకటి అండ్ డెల్టా కార్ప్ ఏంటంటే కాసినో గేమ్స్ ఎక్కువ కాబట్టి వాళ్ళు ఎక్కువ దానికి అట్రాక్ట్ చేస్తుంది అందరినీ. బట్ ఎంత అట్రాక్ట్ చేసినా బిజినెస్ మోడల్ ఎక్సలెంట్ అండి వాళ్ళది. అండ్ మొన్న రిజల్ట్స్ వచ్చినాయి, మన క్వార్టర్లీ రిజల్ట్స్ జూలై 27న. అండ్ హైయెస్ట్ ఫర్ ఎవర్ రెవెన్యూ ప్లస్ మార్జిన్ జరిగిందండి. అంటే బ్యాలెన్స్ షీట్ చాలా స్ట్రాంగ్గా అవుతుంది. అండ్ ప్రస్తుతానికి ట్యాక్స్ ఇష్యూస్ ఉన్నా సరే 28% ట్యాక్స్ అనేది మామూలు ఇష్యూ అండి. సిన్ బిజినెస్లో అది మామూలు ఇష్యూమే. ఆల్కహాల్ కానీ లేకపోతే కాసినో అండ్ స్మోకింగ్ ఇలాంటి వాటిలో హై ఎండ్ ట్యాక్సెస్ అనేది మామూలే, ప్రపంచవ్యాప్తంగా అది ఉంది. అందుకని ఇండియాలో కూడా 28% ట్యాక్స్లు అనగానే మనం ఏదో అవ్వాల్సిన అవసరం లేదు. బిజినెస్ మోడల్ స్ట్రాంగ్గా ఉంది అంటే మనం ఇలాంటి ఇష్యూస్ అప్పుడు పడ్డప్పుడు తీసుకోవచ్చు అండి. అంటే కరెంట్ ప్రైస్ 187, అది ఆల్మోస్ట్ 270 నుంచి డ్రాప్ అయిందండి. అది కాబట్టి కరెంట్ ప్రైస్ దగ్గర దాని సేఫ్టీ లెవెల్స్ ఎక్కువ ఉంది. పడ్డా మహా ఇంకా 5% 10% అంత ఎక్కువ డ్రాప్ అవ్వదు, ఇక్కడ నుంచి పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి 28% ట్యాక్స్ అలోన్ కాంట్ ఇన్ఫ్లుయెన్స్ ద బిజినెస్ మోడల్స్. బిజినెస్ మోడల్ స్ట్రాంగ్గా ఉందంటే ఈ ట్యాక్స్ అన్నింటినీ కస్టమర్ మీద పాస్ చేస్తారు. రెండోది, ఎప్పుడైనా కాసినోకి ఎవరైనా కస్టమర్స్ వచ్చారంటే ఎంటర్టైన్మెంట్ కోసం వస్తారండి, డబ్బులు సంపాదించాలన్న యావతో ఎవరు వెళ్ళరు, ఇట్స్ ఫన్ అంతే. ఆ ఫన్ వాటికి ఎంత ఛార్జెస్ అని తీసుకోవచ్చు. అండ్ మీరు కనుక ఆల్కహాల్లో తీసుకుంటే ఆల్మోస్ట్ 70 to 90% ఉన్నాయి ట్యాక్సెస్. ఎవరైనా మానేస్తున్నారా? అదేం లేదు. అలాగే తుబాకు మీద ట్యాక్సెస్లు ఉన్నాయి, పెట్రోల్ మీద 120% ట్యాక్స్లు ఉన్నాయి, ఎవరైనా మానేస్తున్నారా? అందుకని ట్యాక్స్లు చూసి పబ్లిక్ దూరం అవుతారని అనుకోను. బిజినెస్ మోడల్ స్ట్రాంగ్గా ఉందంటే ఆటోమేటిక్గా ఇన్వెస్టర్లు బై చేస్తారు. అండ్ డెల్టా కార్ప్లో ఈ మధ్యకాలంలో వివత్స షాపింగ్ చేస్తున్నారు ఇన్స్టిట్యూషన్స్ కూడా. కాబట్టి కరెంట్ ప్రైస్ 187 అనేది ఈ బ్యాడ్ న్యూస్లో ఎవరైనా కొనాలి అనుకున్నప్పుడు కొనుక్కోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ పడిపడి ఉంది కాబట్టి. డౌన్ సైడ్ రిస్క్ ఇంకా 5 to 10% కన్నా ఎక్కువ ఉండదండి. బట్ అప్ సైడ్ మాత్రం ఈజీగా 50% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఈ 2 స్టాక్స్ ఏదైతే ఉన్నాయో ఇన్ఫర్మేటివ్గా, ఇవి అంటే ఒక లాంగ్ టర్మ్గా పెట్టుకోవచ్చు, లేదంటే షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొని పెట్టుకోవచ్చు అండి రెండు. ఎందుకంటే కరెంట్ ప్రైస్ అయితే సేఫ్టీ లెవెల్స్ ఉంటాయి. అంటే నిఫ్టీ ఇంకొక 10% కరెక్షన్ అయినా కూడా ఈ స్టాక్స్ పెద్ద పడే ఛాన్స్ తక్కువ, ఎందుకంటే ఆల్రెడీ డౌన్లో ఉన్నాయి కాబట్టి. ఫర్దర్ డౌన్ సైడ్ అయితే ఛాన్స్ తక్కువ. మనం ఏదైనా స్టాక్ కొన్నప్పుడు లో ఆల్రెడీ డ్రాప్ అయినట్టు కొంటే ఫర్దర్ రిస్క్ తగ్గిపోద్ది ఆటోమేటిక్గా. కాబట్టి ఎవరైనా మీరు వాల్యూ బయింగ్ చేసేవాళ్ళు కనుక అయితే మీ పర్సనాలిటీకి ఈ 2 స్టాక్స్ మీకు సూట్ అవుతుంది. అండ్ ట్రెండ్ ఫాలోయింగ్ చేసే వాళ్ళకైతే సూట్ కాకపోవచ్చు. సో ఒక 6 months నుంచి 1 year లోపల మాక్సిమం 6 monthsకే వస్తుంది. నిఫ్టీ బాగుందంటే 6 monthsకి వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సుందరారెడ్డి గారు. ఇప్పుడున్న ఈ వాలటాలిటీ మార్కెట్లో కూడా మార్కెట్ని తట్టుకుని నిలబడగలిగే ఒక 2 స్టాక్స్ గురించి మన ప్రేక్షకులకు ఒక ఎడ్యుకేషన్ పర్పస్గా, ఒక ఇన్ఫర్మేటివ్గా, నాలెడ్జ్ పర్పస్ కొరకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సార్.